చచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్తామా నరకానికి వెళ్తాం మనకు తెలియదు. మన పెద్దలు చెప్పారు కాబట్టి శాస్త్ర ప్రకారం తప్పులు చేసేటటువంటి వాడు నరకానికి, మంచి చేసేటటువంటి వాడు స్వర్గానికి వెళ్తాడన్నారు కాబట్టి మనం నమ్ముదాం. ఎందుకంటే మనకు తెలియదు కదా పోయిన తర్వాత ఎట్లా ఉంటాం అనేది. కాబట్టి శాస్త్రాలను నమ్ముదామా నమ్మకపోవడం ఎవరిష్టం వాళ్ళది. ఏం లేదా పునర్జన్మే లేదంటే అది కూడా ఓకే, దాన్ని కూడా మనం ఎందుకు కాదనాలా అయిపోయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే స్వర్గానికో నరకానికి వెళ్తామో తెలియదు కానీ భూమి మీద ఉండగానే ఆ పాపాలు వెంటాడుతున్నాయి కొంతమందికి. అటల్ బిహారీ వాజ్పేయి పరిపాలన అద్భుతం. ఒకప్పుడు ఫోన్ అంటే కష్టం, టీవీ అంటే నష్టం, వెహికల్ కొనుక్కోవాలన్నా ఆవేదన, దానికి కూడా ప్రభుత్వ అనుమతులు తీసుకున్న రోజులు, గ్యాసు బండకి ఆవేదన. అలాంటి సిచ్యుయేషన్లో మొత్తం వ్యవస్థ ఫ్రీ హ్యాండ్ పబ్లిక్ వచ్చింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు అద్భుతంగా ప్రారంభించింది. దేశ పరిపాలనలో జడత్వాన్ని పూర్తిగా మార్చి ఒక ఉత్సాహాన్ని, రేపటి గురించిన ఆశని రేకెత్తించింది వాజ్పేయి ప్రభుత్వం. ఆ కొనసాగింపు జరుగుతున్న సందర్భంలో తప్పుడు ప్రచారం చేసి తెహల్కా అనేటటువంటి దాని పేరుతో ఎవడికో వ్యక్తికున్న స్వార్థాన్ని మొత్తం ప్రభుత్వానికి ఆపాదించి అటల్ బిహారీ వాజ్పేయిని కావచ్చు, లేకపోతే గనక ఒక జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి చచ్చిపోయిన తర్వాత ఆయనకి ఏ ఆస్తులు ఉన్నాయి మరి, అలాంటి నిజాయితీ పరులను కూడా అపఖ్యాతి పాలు చేసి ప్రజలకి మీడియా మీద ఉండేటటువంటి నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని బద్నాం చేసినటువంటి దౌర్భాగ్యుడైనటువంటి తెహల్కా మాజీ ఎడిటర్ తేజ్ పాల్ చివరికి ఆ కర్మనే అనుభవిస్తున్నారు. అత్యాచారం కేసులో జైలు శిక్ష పడినందుకు 2 వారాల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు 62 ఆయన రాజకీయ కారణాలతో కేసు పెట్టారని, తాను రాజకీయ బాధితుడిని, అందువల్ల లొంగుబాటు ఇచ్చి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన చేసిన వెంటనే తిరస్కరించింది. 2013లో గోవాలోని ఓ హోటల్లో ఓ మ్యాగజైన్కి సంబంధించిన సమావేశంలో పాల్గొనేందుకు లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు జూనియర్ మహిళా ఉద్యోగిని మీద లిఫ్ట్లోనే రేప్ చేసినట్టు ఆయన మీద కేసు నమోదైంది. ఆ కేసును ట్రయల్ కోర్టు కొట్టేస్తే గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టులో అప్పీల్ చేసి హైకోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించి దాన్ని కొట్టేయాలని కోర్టు తేజ్పాల్ సుప్రీంని ఆశ్రయిస్తే ఇప్పుడు ఈ ఆదేశాలు వచ్చాయి.